పంజాబ్లో ఉన్న ఒక గ్రామంలో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక వ్యక్తికి చిన్నప్పటి నుండి వ్యాపారం చేయాలనే కోరిక చాలా బలంగా ఉండేది. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో ఉద్యోగానికి ఇచ్చిన విలువ వ్యాపారానికి ఇవ్వరు. సో ఒక చిన్న స్కూల్ టీచర్గా ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. కానీ తన జీవితంలో అనుకోకుండా వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న ఆ వ్యక్తి ఢిల్లీలో ఉన్న ఒక చిన్న షాప్లో ఎలక్ట్రిక్ బల్బ్స్ అండ్ వైర్స్ అమ్మే బిజినెస్ ని ఈ రోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా మార్చారు. అదే హెవెల్స్. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ఒక మనిషి దగ్గర వ్యాపారం చేయడానికి సరిపడే డబ్బు లేకపోయినా తన తెలివితేటలు వాడి కొన్ని కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించొచ్చు అనేది కీమత్ రాయ్ గుప్తా గారి హెవెల్స్ స్టోరీ వింటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోలో కీమత్ రాయ్ గుప్తా గారు ఒక చిన్న స్కూల్ టీచర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఈ రోజు 86,000 కోట్ల రూపాయల విలువైన హెవెల్స్ కంపెనీని ఎలా స్థాపించారు అండ్ దాని వెనక ఆయన ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1937లో పంజాబ్లో ఉన్న మలిర్కోట్ అనే ప్లేస్లో కీమత్ రాయ్ గుప్తా అనే వ్యక్తి జన్మించారు. ఆయన ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఫ్యామిలీలో ఉన్న అందరూ పని చేస్తే గానీ వాళ్ళ జీవితాలు గడవడం చాలా కష్టం. సో కీమత్ రాయ్ తండ్రి గారికి ఒక కిరోసిన్ షాప్ ఉండేది. ఆ షాప్లో కీమత్ రాయ్ కూడా పనిచేసేవారు. అయితే ఆయన చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్న ఒక బెస్ట్ సేల్స్ టాక్టిక్ ఏంటంటే తను కస్టమర్స్తో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఒక వ్యాపారవేత్తలా మాట్లాడకుండా షాప్కి వచ్చే ప్రతి కస్టమర్ని బాబాయ్, తాత, అన్న అని ఒక రిలేషన్షిప్లో పిలిచి వాళ్ళతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఇండైరెక్ట్గా వాళ్ళందరితో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో దీనివల్ల కస్టమర్స్ అంతా తన షాప్కే రెగ్యులర్గా రావడం వల్ల తన కిరోసిన్ షాప్లో సేల్స్ బాగా పెరిగాయి. అయితే నిజానికి ఆయనకి చిన్నప్పటి నుండి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఆయన జాబ్ చేయాల్సి వచ్చింది. సో ఫైనల్గా తను పంజాబ్లో ఉన్న ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా తన కెరియర్ స్టార్ట్ చేశారు. ఇలా కొన్ని రోజుల పాటు తనకి ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ బాధ్యతల వల్ల స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్న టైంలో తనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు ఒక లెటర్ వచ్చింది. అదేంటంటే కీమత్ రాయ్ గుప్తాకి ఢిల్లీలో పీసీ గుప్తా అనే ఒక అంకుల్ ఉన్నారు. ఆయన 1958లో గుప్తాజీ అండ్ కో అనే పేరుతో ఒక ఎలక్ట్రికల్ షాప్ స్టార్ట్ చేశారు. అయితే ఆయన తన బిజినెస్ పని మీద ఒక వారం రోజుల పాటు వేరే ప్లేస్కి వెళ్లాల్సి వచ్చింది. సో ఆ వారం రోజులు తన షాప్ చూసుకోవడానికి ఆయన కీమత్ రాయ్ గుప్తాని పిలిపించారు. చిన్నప్పటి నుండి బిజినెస్ అంటే ఎంతో ఇష్టం ఉన్న కీమత్ రాయ్ తన బిజినెస్ టాక్టిక్స్ అన్ని యూజ్ చేసి తన అంకుల్ షాప్లో సేల్స్ పెరిగేలా చేశారు. అంటే పీసీ గుప్తా తన బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చే టైంకి తన షాప్లో నార్మల్గా ఉండే కస్టమర్స్ కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది చూసిన పీసీ గుప్తాకి కీమత్ రాయ్ క్యాపబిలిటీ ఏంటో బాగా అర్థమైంది. ఫైనల్గా 1958లో పీసీ గుప్తా తన బిజినెస్లో కీమత్ రాయ్ని పార్ట్నర్గా జాయిన్ చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్నారు, కానీ వీళ్ళిద్దరి ఐడియాలజీలో చాలా తేడా ఉంది. ఎలా అంటే కీమత్ రాయ్ గుప్తా ఎక్కువగా రిస్క్ తీసుకునే పర్సన్, కానీ పీసీ గుప్తా గారు అలా కాదు. ఆయన నార్మల్గా బిజినెస్ చేసుకునే ఒక ఫ్యామిలీ పర్సన్. సో దీనివల్ల వీళ్ళిద్దరికి గొడవ వచ్చి ఫైనల్గా గుప్తాజీ అండ్ కో అనే షాప్ని కీమత్ రాయ్ గుప్తా 40,000 పెట్టి తన పార్ట్నర్ నుండి కొనేశారు. సో ఇక్కడి నుండే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. బేసిక్గా గుప్తాజీ అండ్ కో అనే షాప్లో కీమత్ రాయ్ గుప్తా గారు చేసే బిజినెస్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ సప్లై చేసే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో హోల్సేలర్స్కి, రీటైలర్కి మధ్యలో కమిషన్ వేసుకుని ఒక మిడిల్ మ్యాన్ లాంటి బిజినెస్ని గుప్తా గారు చేస్తున్నారు. అంటే వీళ్ళు హోల్సేలర్స్ నుండి ఎలక్ట్రానిక్స్ని కొని వాటి మీద కొంత కమిషన్ వేసుకుని వాటిని రీటైలర్స్కి అమ్ముతారు. అయితే కీమత్ రాయ్ గుప్తాకి తన జీవితాంతం ఎలక్ట్రానిక్స్ మీద కమిషన్ వేసుకుంటూ ఇలా ఒక మిడిల్ మ్యాన్ గానే ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ మీద కమిషన్స్ వేసుకుని బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ లాభాలు సంపాదించలేరు, గొప్ప స్థాయికి వెళ్ళలేరు. సో అందుకే తనే సొంతంగా ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ దానికి చాలా డబ్బు కావాలి. సో దీనికోసం డబ్బు కూడబెడుతున్న టైంలో తన షాప్కి ఎలక్ట్రానిక్స్ సప్లై చేసే కంపెనీస్లో ఒక చిన్న కంపెనీ అమ్మకానికి వచ్చింది. అదే హెవెల్స్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి హెవెల్స్ని స్టార్ట్ చేసింది కీమత్ రాయ్ గుప్తా కాదా అని? కాదు. బేసిక్గా హెవెల్స్ కంపెనీని 1951లో హవేలీరామ్ గాంధీ అనే వ్యక్తి స్థాపించారు. కానీ 1971 టైంకి ఈ కంపెనీ తయారు చేసే ఎలక్ట్రానిక్స్ క్వాలిటీ బాగోకపోవడం అండ్ సేల్స్ సరిగా అవ్వకపోవడం వల్ల హెవెల్స్ కంపెనీ భారీ నష్టాల్లో మునిగిపోయి దాదాపు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసింది. సో ఈ విషయం తెలిసిన కీమత్ రాయ్ గుప్తా
చాలా తెలివిగా ఆలోచించి తన దగ్గరున్న డబ్బుతో హెవెల్స్ కంపెనీ మొత్తాన్ని కొనకుండా కేవలం వాళ్ళ బ్రాండ్ నేమ్ ని మాత్రమే 1971లో 7 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. నిజానికి అప్పట్లో 7 లక్షలంటే చాలా ఎక్కువ. కానీ దీని వెనుకున్న రీజన్ ఏంటంటే 1971 టైంకి హెవెల్స్ కంపెనీకి మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అంటే హెవెల్స్ అనేది ఆల్రెడీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్ అన్నమాట. సో కీమత్ రాయ్ గుప్తా ఒక కొత్త బ్రాండ్ నేమ్తో కంపెనీ స్టార్ట్ చేసి ఫ్యాక్టరీ నిర్మించి ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసి కస్టమర్లోకి పంపడానికి చాలా టైం పడుతుంది అండ్ అంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇది గమనించిన కీమత్ రాయ్ గుప్తా సొంతంగా ఫ్యాక్టరీస్ నిర్మించి ప్రొడక్ట్ తయారు చేసేంత డబ్బు లేక ఆల్రెడీ మార్కెట్లో గుర్తింపు ఉన్న హెవెల్స్ కంపెనీ బ్రాండ్ నేమ్ కొనేసి తను తయారు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని అవుట్సోర్సింగ్ ద్వారా బయట వాళ్ళతో తయారు చేయించి వాటి మీద హెవెల్స్ అనే బ్రాండ్ లోగో వేసి అమ్మేవారు. దీన్నే ప్రైవేట్ లేబులింగ్ అంటారు. అంటే ప్రొడక్ట్ని ఒక కంపెనీ తయారు చేస్తే దాని మీద వేరే కంపెనీ తన లోగో వేసి అమ్ముకుంటుందన్నమాట. సో మై డియర్ ఆడియన్స్, ఈ ప్రైవేట్ లేబులింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్. ఎందుకంటే ఈ రోజుల్లో డిమార్ట్, రిలయన్స్ మార్ట్, ట్రెండ్స్, జూడియో, వెస్ట్ సైడ్ ఈ బ్రాండ్స్ అన్ని ఫాలో అయ్యేది ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ మోడలే. అర్థమైందా? సో ఇలా తన బిజినెస్ లో వచ్చిన లాభాలతో కీమత్ రాయ్ గుప్తా 1976లో తనే సొంతంగా ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీ నిర్మించారు. అంటే ఆయన ప్రైవేట్ లేబులింగ్ నుండి ఓన్ ప్రొడక్షన్లోకి దిగారన్నమాట. అయితే దీనికి రీజన్ ఏంటంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టే ఒక వస్తువుని సొంతంగా తయారు చేసి సొంత బ్రాండ్ నేమ్తో అమ్ముకునే కంపెనీకి వచ్చే లాభాలు ఆ వస్తువు మీద కమిషన్ వేసుకుని బిజినెస్ చేసే వాళ్ళకి రావు. సో దీని కారణంగానే తన దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ లేబులింగ్ ఫాలో అయిన కీమత్ రాయ్ గుప్తా తనకి లాభాలు వచ్చిన తర్వాత తనే సొంతంగా తయారు చేసిన వస్తువుల్ని హెవెల్స్ బ్రాండ్ నేమ్తో అమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇలా అప్పటి వరకు మిడిల్ మ్యాన్గా బిజినెస్ చేసిన కీమత్ రాయ్ గుప్తా 1976 తర్వాత ఒక మ్యానుఫ్యాక్చరర్గా మారారు. అయితే సొంతంగా ప్రొడక్ట్ తయారు చేసి అమ్మడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా సెక్టార్స్ని కంట్రోల్ చేయాలి అండ్ అక్కడ వస్తున్న రెస్పాన్స్ని బేస్ చేసుకుని వాళ్ళ ప్రోడక్ట్ని అప్డేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఏ కంపెనీ అయినా కూడా తన ప్రోడక్ట్ని కస్టమర్కి అందించే సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా చూడండి. బేసిక్గా చాలా కంపెనీస్ మార్కెట్లో ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోరు. అంటే ఒక వస్తువుని తయారు చేసే వాళ్ళకి దాని మీద ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఎగ్జాక్ట్గా దాన్ని కస్టమర్కి అమ్మే వాళ్ళకి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక వస్తువుని తయారు చేసే వాళ్ళకంటే దాన్ని అమ్మే వాళ్ళకే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఒక కస్టమర్ ఒక పర్టికులర్ బ్రాండ్ని కాదని వేరే బ్రాండ్ని చూస్ చేసుకుంటున్నారంటే అప్పుడు దాన్ని అమ్మే సప్లయర్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఆ ప్రొడక్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో కస్టమర్ నుండి డైరెక్ట్గా తెలుస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్కి సేల్స్ పెంచుకోవడానికి టాప్ లెవెల్లో చాలా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రొడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్మే రీటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చే సలహాలని పెద్దగా పట్టించుకోవు. నిజానికి ఇది చాలా కంపెనీస్లో జరుగుతుంది. అండ్ ఒక సక్సెస్ఫుల్ కంపెనీకి ఫెయిల్యూర్ కంపెనీకి అసలైన తేడా కూడా ఇక్కడే వస్తుంది. ఎందుకంటే టోటల్ సప్లై చైన్లో ఒక కస్టమర్కి ఏం కావాలి అనేది బాగా తెలిసే వ్యక్తి రీటైలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. సో వాళ్ళ సలహాలను బేస్ చేసుకుని ఏ కంపెనీ అయితే వాళ్ళ ప్రొడక్ట్లో చేంజెస్ చేస్తుందో అది మార్కెట్లో మంచి పొజిషన్ని క్యాప్చర్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా హెవెల్స్లో కూడా ఇదే జరిగింది. ఎలా అంటే కీమత్ రాయ్ గుప్తా గారు తన ప్రొడక్ట్స్కి సంబంధించి ప్రైస్ పెంచాలన్నా, కొత్త మోడల్స్ని తీసుకురావాలన్నా, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలన్నా దాని గురించి పెద్ద పెద్ద మార్కెటింగ్ టీమ్స్తో మాట్లాడటానికి ముందు తన ప్రొడక్ట్ని మార్కెట్లో అమ్మే రీటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఆయనే డైరెక్ట్గా కాల్ చేసి అసలు కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆయన తన ప్రొడక్ట్లో చేంజెస్ చేసేవారు. సో దీనివల్ల కస్టమర్స్ ఏదైతే కావాలనుకుంటారో హెవెల్స్ కంపెనీ ఎగ్జాక్ట్గా అలాంటి ఎలక్ట్రానిక్సే తయారు చేసేది. ఫైనల్గా కీమత్ రాయ్ గుప్తా గారి బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల హెవెల్స్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో చాలా వేగంగా ఎదిగిపోయింది. అయితే ఒక కంపెనీ బాగా లాభాలు సంపాదిస్తూ స్పీడ్గా ఎదుగుతున్న టైంలో దేని మీద ఫోకస్ చేస్తుందో తెలుసా? ఎక్స్పాన్షన్. అంటే వాళ్ళ బిజినెస్ని డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. అండ్ హెవెల్స్లో కూడా అదే జరిగింది. టవర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్, లాయిడ్,
స్టాండర్డ్ ఎలక్ట్రికల్స్ అండ్ క్రాఫ్ట్రీ లాంటి కంపెనీస్ ని కొనేసి ఒకప్పుడు కేవలం ఎలక్ట్రిక్ కేబుల్స్ అండ్ లైట్స్ లాంటి చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ తయారు చేసే హెవెల్స్ కంపెనీ ఈ రోజు ఎలక్ట్రిక్ మీటర్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్ తో పాటు ఎన్నో ప్రీమియం ఎలక్ట్రానిక్ కేటగిరీస్ లోకి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసింది. అయితే ఇవన్నీ కూడా హెవెల్స్ కంపెనీ బిజినెస్ ని ఇండియాలో ఎక్స్పాండ్ చేశాయి. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో హెవెల్స్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసిన కంపెనీ మాత్రం సిల్వేనియా. సిల్వేనియా అనేది యూరప్ కి చెందిన ఒక ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ తయారు చేసే కంపెనీ. 2007 టైంలో ఈ కంపెనీ భారీ నష్టాల్లో ఉంది. అండ్ అప్పట్లో ఇది హెవెల్స్ కంటే కూడా చాలా పెద్ద కంపెనీ. అయినా కూడా కీమత్ రాయ్ గుప్తా గారు వాళ్ళ దగ్గరున్న ఫండ్స్ అన్ని యూజ్ చేసి ఈ కంపెనీని కొన్నారు. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే కీమత్ రాయ్ గుప్తా గారి కొడుకు అనిల్ రాయ్ గుప్తా 2007 టైంకి హెవెల్స్ బిజినెస్ ని ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. కానీ అదంత ఈజీ కాదు. సో ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆల్రెడీ 50+ కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్న సిల్వేనియా కంపెనీ అమ్మకానికి రావడంతో హెవెల్స్ కంపెనీ రిస్క్ చేసి మరి సిల్వేనియా కంపెనీని కొని ఒక్కసారిగా ఇండియా నుండి 50కి పైగా దేశాల్లో వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసింది. అయితే నష్టాల్లో ఉన్న కంపెనీని కొనడం వల్ల హెవెల్స్ కి యూజ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ అనిల్ రాయ్ గారు నాలెడ్జ్ అండ్ కీమత్ రాయ్ గారి ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి సిల్వేనియా కంపెనీని వాళ్ళు లాభాల్లోకి తీసుకొచ్చారు. ఎలా అంటే కాస్ట్ కటింగ్. యూరప్తో పోలిస్తే ఇండియాలో లేబర్ ఫోర్స్ చాలా తక్కువ ధరకే దొరికేస్తారు. అందుకే హెవెల్స్ కంపెనీ సిల్వేనియా తయారు చేసే ప్రొడక్ట్స్ని యూకేలో కాకుండా ఇండియాలో తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసేది. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గి ప్రాఫిట్స్ పెరిగాయి. దీనితో పాటు వాళ్ళు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రైజింగ్ అండ్ డిజైన్ ని అప్డేట్ చేయడం వల్ల 2007లో భారీ నష్టాల్లో ఉన్న సిల్వేనియా కంపెనీ 2013 టైంకి 30 మిలియన్ యూరోస్ లాభాల్లోకి వచ్చింది. కానీ రీసెంట్ టైమ్స్లో హెవెల్స్ కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయడానికి ఈ సిల్వేనియా కంపెనీలో 80% వాటాని సంగాయి ఫెయిలో అకోస్టిక్స్ అనే ఒక చైనీస్ కంపెనీకి అమ్మేసింది. సో ఫైనల్లీ 1950స్లో పంజాబ్లో ఉన్న ఒక చిన్న స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన కీమత్ రాయ్ గుప్తా గారు తనకి బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఒక చిన్న ఎలక్ట్రానిక్స్ షాప్లో పార్ట్నర్గా చేరి నష్టాల్లో ఉన్న హెవెల్స్ కంపెనీని కొనేసి ఈ రోజు దాన్ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మార్చడమే కాకుండా 70 దేశాలకి పైగా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. సో ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే రిస్క్ టేకింగ్. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ వాళ్ళు తీసుకునే రిస్క్ కూడా ఎప్పుడూ క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఎందుకంటే మీరు మీ డబ్బునో లేదా అంతకంటే విలువైన టైంనో రిస్క్ చేసి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెస్ మీద, దాని మార్కెట్ కండిషన్స్ మీద మీకు కనీస అవగాహన ఉండాలి. అంతేకాని ఎలాంటి మార్కెట్ నాలెడ్జ్ అండ్ స్ట్రాటజీ లేకుండా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసో లేదా టేక్ ఓవర్ చేసో దాన్ని ప్రాఫిటబుల్గా మార్చేస్తాను అంటే అది అంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. అందుకే బిజినెస్లో ఎక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.